తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భరత ఖండంలోకెల్లా పరమోన్నత పవిత్ర భూమి వారణాసి క్షేత్రం. ఎన్నో విశిష్ట ఆరామాలకు సాక్షాత్తు గంగానదియే తీర్థంలా అమరి అద్భుత తీర్థయాత్రా స్థలిగా అనేక యుగాలుగా వర్ధిల్లుతోంది ఈ కాశీపురియే. అంతటి పరమ పవిత్ర కాశీ పరమశివునికి ఎంతో ఇష్టమైందని ఋగ్వేదం చెబుతోంది. కాశీపురి అంటేనే శివనగరి అనేంతగా ప్రసిద్ధికెక్కింది. అటువంటి వారణాసిలో ఉన్న మహామహిమోపేత దేవాలయం శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ గౌరీ కేదారేశ్వర ఆలయాలను చూసి తరిద్దాం. వారాణస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే అని 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో పఠిస్తాం. విశ్వేశ్వర జ్యోతిర్లింగమున్న వారణాసిలోనే హిమాలయాల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిరూపమున్నది. అదే వారణాసి కేదార్ ఘాట్లో ఉన్న గౌరీ కేదారేశ్వర లింగం. ఆ శివలింగాన్ని కనులారా దర్శించుకునే అవకాశం మనకొక వరం. వారణాసి పురపతి అయిన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగంతో పాటు ఈ కేదారేశ్వర లింగాన్ని చూస్తే హిమాలయాల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నంత ఫలం పొందే మహత్తర అవకాశం కలుగుతుంది. నేలమట్టానికంటే దిగువగా ఉన్న గర్భాలయంలో కేదారేశ్వరుని భవ్యలింగాకారం దర్శించుకునేందుకు నిలబడ్డ భక్తుల మదిలో ఏదో తెలియని అవ్యక్తమైన ప్రకంపనలు చెలరేగుతుంటాయి. అక్కడున్నంతసేపు ఆ ప్రకంపనలు దర్శనార్థుల ఒడలు పులకింపజేస్తూనే ఉంటాయి. అలా ఎందుకని, ఏమా మహత్యమని అనిపిస్తుంది. ఓ పరమ పునీత వృత్తాంతం. హిమాలయాల్లోని కేదారేశ్వరుడు ఇక్కడ కూడా ఉంటానని చేసిన వాగ్దాన ఫలం ఈ స్థల మహత్యంగా విరాజిల్లడమే అందుకు కారణం. ఉజ్జయిని వాసుడొకరు తన కుమారుడైన వశిష్ఠునికి ఉపనయనం చేశాడట. ఆ ఉపనయన వటవు బ్రహ్మచర్యాన్ని స్వీకరించి తన గురువుతో పాటు హిమాలయాల్లోని కేదారేశ్వరుణ్ణి దర్శించడానికి 12 ఏళ్ల వశిష్ఠు వెళ్లాడట. మార్గంలో గురువుగారు పరమపదించగా తన ప్రయాణాన్ని కొనసాగించి హిమాలయాల్లోని కేదారేశ్వరుణ్ణి అర్చించి వచ్చాడు. అప్పటి నుండి తన 61వ ఏడాది వరకు వెళ్లి వస్తున్న వశిష్ఠు ఇక హిమాలయాల వరకు వెళ్లలేక, శివ భవ కరుణించవా తండ్రి, నిన్ను అర్చించక ఉండలేనని నీ వెరుగవా, మరి నాకేది దారి నిన్ను దర్శించగా అని ఆర్తిగా అర్థించాడట. అంతటా ఆ కేదారేశ్వరుడు, నీ అభ్యర్థన వల్ల నీవే కాదు, కాశీక్షేత్రాననే నన్ను దర్శించి అర్చించుకున్న వారందరికీ హిమాలయాల్లో నన్ను అర్చించిన దానికన్నా 7 రెట్లు ఫలాన్ని అనుగ్రహిస్తాను అని కేదారేశ్వరుడు ఆ వశిష్ఠికి వరమిచ్చాడని కాశీఖండం 77వ అధ్యాయం వివరిస్తోంది. అటువంటి మహత్తరమైన శివలింగమిది. ఆనాటి వశిష్ఠికిచ్చిన వరప్రసాదం ఈ వారణాసి క్షేత్ర కేదారేశ్వరుని దర్శనం మనకు కూడా దక్కడం పూర్వజన్మ పుణ్యఫలం. హిందూ దేశ ఆధ్యాత్మిక రాజధాని అని పేరొందిన కాశీ ఈ వారణాసి. భక్తయోగ పదన్యాసి, పావన క్షేత్రముల వాసి, గంగానది నిత్య సంభాషి. ఇక్కడ ప్రతి రాయిలో భగవంతుడుంటాడని భక్తుల నమ్మకం. అందుకే ఏ రాయిలోనైనా ఒక ఆకృతి కనబడితే పసుపు కుంకుమలు అద్ది ఆ రాయిలోనే భగవంతుణ్ణి ఆవాహింపచేస్తారు ఇక్కడ వాళ్ళు. అందుకే కాశీపురాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని చాలా మంది భావిస్తారు. అంతగా ఈ వారణాసి వాత్సల్యపూరితంగా ఆహ్వానిస్తుంది. స్కంద పురాణంలోనూ ప్రస్తావించబడిన పుణ్యతీర్థం ఈ కాశీపురం. ముల్లోకాలు ఒకే పురంలా ఒదిగిన స్థలి. నాకు రాజసమైన లోగిలి ఇది అని పరమశివుడు ప్రకటించినదే ఈ వారణాసి. ప్రపంచంలోకెల్లా పురాణ ప్రాశస్త్య నగరాల్లో ఒకటిగా వెలుగొందే ఈ కాశీనగరి పవిత్ర గంగామాత ఒడ్డుననే ఉన్నది. పావన గంగాతీరం వెంట అనేక ఘాట్లున్నాయి. వాటిలో హరిశ్చంద్ర ఘాట్ ఎందరికో ముక్తినొసంగే ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాట్ దాపుననే కుమారస్వామి మఠం. ఆ మఠవాసుల నిర్వహణలో జగజ్జిగేయమానంగా వెలుగొందుతున్నదే ఈ గౌరీ కేదారేశ్వర మందిరం. కేదార్ ఘాట్ మెట్లదారిపైన ఉంది. ఆ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు శిల్ప సముదాయం ఇదే గౌరీ కేదారేశ్వరుని ఆరామమని చెప్పకనే చెబుతున్నది.
ఈ కేదారేశ్వర్ ఘాట్ వైపు నుంచే కాక రకరకాల పూజా సామాగ్రులు విక్రయించే దుకాణ సముదాయాలను దాటుకుంటూ వస్తే మరో ద్వారం గుండా ఆలయంలోకి దారి ఉంది. గౌరీ సమేతంగా ఇతర దేవీదేవతలందరితో కలిసి కైలాసమంతటి కోలాహలంతో కేదారేశ్వరుని మూలవిరాట్టు ఉన్న ఆలయానికి ఇరువైపుల నుంచి ప్రవేశిస్తారు భక్తజనం. స్వయంభువు అయి వెలిసిన ఈ భవుడు కేదారేశ్వరుడు. ఆయన సతీమణి పార్వతి ఇక్కడ గౌరీ. వీరిద్దరూ కొలువుతీరిన ఈ ఆలయ ఆవరణే శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం. ఎంతో దూర సుదూర ప్రాంతాల నుంచి దేశ దేశాల నుంచి వచ్చిన యాత్రికులు భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర శివలింగానికి చేసే అభిషేకాది అర్చనలు ఎంతో రమణీయంగా విరాజిల్లుతాయి. ఎన్ని భాండాల గంగను అభిషేక ధారాపాతంగా పోసినా అభిషేక తృష్ణ తగ్గదా కేదారేశ్వరునికి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పైనుంచి వేలాడే వివిధ రకాల గంటలను వాయిస్తూ శివయ్యా, మీ భక్తులం దర్శనార్థమై వచ్చామయ్యా అని తెలియజేస్తూ ఆ గంటలను మోగిస్తారు. ఏ గుడిలోనైనా ఘంటానాదం మూలవిరాట్టులోని ప్రాణాన్ని జాగృతం చేస్తుందంటారు. కొలువ వచ్చిన భక్తులను కటాక్షించేందుకు ఉద్యుక్తులయ్యే ఆయా మూలవిరాట్ స్వరూపులకు మేలుకొలుపు ఈ ఘంటారావాలే. ఘంటానాదాలతో భవునికిష్టమైన బంభం శంఖారావాలతో భక్తజనం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడ నేలమట్టం కంటే దిగువన ఉన్న పానవట్టంపై కొలువైన కేదారేశ్వర లింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేస్తారు. గంగా స్నానం, స్వయంభువు కేదారేశ్వర లింగ దర్శనం ఎంతో పుణ్యప్రదమని భక్తుల భావన. అందుకే ఎంతో భక్తి ప్రపత్తులతో మోసుకొని వచ్చిన గంగాజలాన్ని ప్రియమారా స్వామికి అభిషేకిస్తారు. మాంధాత ఋషి తపమాచరించగా వెలసిన ఈ కేదారేశ్వరుని శివలింగం 2 భాగాలుగా ఉంటుందని, ఒక భాగం శివుడని, మరో సగభాగం విష్ణుమూర్తి అని భక్తుల నమ్మకం. అంతటి విశిష్టమైన కేదారేశ్వర లింగానికి చేసే అభిషేకం మరింత పుణ్యదాయకమో కదా. శివుడు అభిషేక ప్రియుడు. ఎన్ని రకాల ఉదకాలతో అభిషేకిస్తే అంత సంతుష్టుడవుతాడు. శివభక్తులు శివలంకార ప్రియులు. తమ శివుడు ఎంతగా అలంకారయుతుడైతే అంతగా సంబరపడిపోతారు. భక్త ప్రపూరితులై గౌరీ కేదారేశ్వర తదితర దేవుళ్లను అర్చించుకుంటారు. ఈ కేదారేశ్వర లింగం పానవట్టం తూము భాగంలో సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నట్లు ఒక నాగుపాము మెలికలు తిరిగి మరీ ఉంటుంది. కేదారేశ్వరుని పైనుంచి జాలువారే అభిషేక జలాలు తన మీదుగా ప్రవహిస్తున్నందుకు ఒళ్లంతా పులకరించిపోతోందా అన్నంతగా మెలికలు తిరిగిపోతోందా సర్పరాజం. శంఖధారాపాతంగా, ఆకాశధారాపాతంగా కూడా కేదారేశ్వరుడు అభిషిక్తుడవుతాడు. పరిపరి విధాలుగా అభిషేకాలు పొంది నానావిధ పుష్పాలతో, ప్రత్యేకించి అర్కపుష్పాలు అనబడే జిల్లేడు పూలమాలలతో అలంకృతుడవుతాడు స్వామి. త్రిదళయుక్త ఏకబిల్వం శివార్పణం అని బిల్వార్చన గావిస్తారు. సర్వాలంకారమైన కేదారేశ్వరనామ కాశీ శివయ్యను చూస్తే ఆజన్మాంతం ఆ దర్శనం గుర్తుండిపోతుంది. అటువంటి దర్శనాన్ని భక్తులకందించేందుకు గర్భాలయ తలుపులొకసారి మూసివేస్తారు. అప్పుడు భక్తులు మోకాళ్లపై నిలబడి శివుని నిత్యసేవకుడైన నంది చెంతనే ఉంటారు. 3 గడపల కావల కొలువైన కేదారేశ్వరుని దర్శనం ఎప్పుడెప్పుడాయని 1000 క్షణాలొక క్షణంగా, ఆ క్షణమే జన్మజన్మల ఫలంగా భక్తులెదురు చూస్తుంటారు. ఈ కేదారేశ్వరుని ఆలయంలోనే 9 నెలల 9 రోజుల 9 ఘడియలు అంటే మాతృగర్భావాస పుణ్యం లభిస్తుందని అంటారు. అందుకే కొందరు భక్తులు ఆ పుణ్యఫలం కోసమే నెలల తరబడి ఈ ఆలయాన అర్చనాది కైంకర్యాలు సమర్పించుకుంటున్నారు. ఇదే ఆలయంలో కేదారేశ్వరుని చెంతనే మరో ఉపమందిరాన పార్వతీదేవి గౌరీదేవిగా కొలువై ఉంది. నల్లని శిలామూర్తిగా శాంతగంభీర మూర్తిమత్వంతో ఆ చల్లని తల్లి చక్కని చీర ధరించి చతుర్భుజిగా స్థానక భంగిమలో దర్శనమిస్తోంది. ఇంకా ఇదే దేవస్థానంలో కొలువై ఉన్న నవగ్రహాది దేవతలను కూడా దర్శించుకొని తమ గ్రహపీడోపశమనం పొందుతారు. మరో మందిరంలో ఉన్న బదరీనారాయణుడు ఉత్తర హిందుస్థానీ సంప్రదాయ దుస్తుల అలంకరణలో దర్శనమిస్తాడు. మరో ఉపాలయంలో దక్షిణామూర్తి చతుర్భుజుడై జ్ఞానానికి ప్రతీకగా కొలువై ఉంటాడు. మరో చిరుమందిరంలో దశావతార మూర్తులు ఒక విలక్షణ రూపంతో ఈ కేదార్నాథ్ మందిరంలో కనిపిస్తాయి. ఇంకా ప్రదక్షిణా మార్గంలో లెక్కలేనన్ని ఉపాలయ దేవతలుంటారు. ప్రదక్షిణలో భాగంగా వారికి నమస్కరించుకుంటూ ముందుకు సాగి తమ ప్రదక్షిణ పరిపూర్తి చేసుకుంటారు. వారణాసిలో ఎక్కడ చూసినా దేవుడి గుడిలే. ఆ గుడులున్న వీధులంతా జనమే. ఏ గుడి చూసినా అందులో ప్రధాన దేవునితో పాటు ఇతర దేవతలు ఎంతో మంది పూజలందుకుంటూ ఉంటారు.
ఏ ఆలయంలో ఏ వేళ చూసినా భక్తజనంతో కళకళలాడుతూ ఉంటాయి. అటువంటిది కేదారేశ్వర్ వెళ్లలేని భక్తులకు 94 కళల్లో 93 కళలున్న కాశీ కేదారేశ్వర స్వామి దర్శనం పరమ పుణ్యదాయకం. ఆ ఆలయంలో ఉన్న ప్రతి దేవుని దర్శనం పరమ ముక్తిప్రదాయకం. కేదారేశ్వర్ క్షేత్రంలోని కేదార్నాథ్ దర్శనం, నేపాల్లోని పశుపతినాథ్ దర్శనం, ఈ దర్శనాలతో పాటుగా వారణాసిలోని గౌరీ కేదార్నాథుని దర్శనమైతేనే కేదారేశ్వరుని దర్శనం పరిపూర్ణమవుతుందని ఆధ్యాత్మికవేత్తలంటారు. ఓంకార ఖండ్, విశ్వేశ్వర్ ఖండ్, కేదార్ ఖండ్లుగా 3 ఖండాలుగా కాశీ విభజింపబడిందని, ఈ కేదార్ ఖండంలో మరణించిన వారికి మిగతా 2 ఖండాల కంటే శీఘ్రంగా ముక్తి లభిస్తుందని అంటారు. అందుకే ఈ కేదార్నాథ్ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యమున్నది, మరెంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఆ కేదార్నాథుని దర్శనం కోసం పడిగాపులు పడతారు. మోకాళ్లపై నిలుచుని మరీ ఎదురుచూస్తారు. గర్భాలయ సింహద్వారం తెరుచుకోగానే భక్తుల నోటి వెంట అయాచితంగానే గౌరీ కేదారనాథ హర హర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణ నినాదమై వెలువడుతుంది. పూజారులు వివిధ రకాల హారతులనిస్తారు. ఈ హారతులిచ్చే సన్నివేశం పరమాద్భుతంగా విరాజిల్లుతుంది. బహుశా కాశీక్షేత్రంలోకెల్లా విశేషమైన హారతులు ఈ కేదారుడికే ఇస్తారేమో. అప్పుడు మోగే గణగణ ఘంటారావాలు, కర్పూర కణికల జ్వలనం నుంచి వెలువడే వెలుతురులు, ప్రసరించే సువాసనలు, అయ్యవార్ల నోటి నుంచి వెలువడే మంత్రోచ్చారణలు, పూజారి అష్టాభినయాలు, భక్తుల మదిలో తిరిగే ఆనందడోలికలు, ఇలా మొత్తం కేదారేశ్వరుని మందిరమే ఆ సమయంలో కైలాసగిరియా అనిపిస్తుంది. కేదారునికిచ్చిన ఆ నీరాజన సమాహారాన్నే నందీశ్వరుడికి ఇచ్చి అక్కడ్నుంచి పక్కనే ఉన్నటువంటి మందిరంలో కొలువైన గౌరీమాతకు కూడా ఇస్తారు. ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది హారతి కోలాహల యాత్ర. ప్రదక్షిణా మార్గంలో ఉన్న సకల దేవతల వద్దకు ఆ హారతి పళ్ళెం తీసుకెళ్తారు. పేరు పేరున అందరి దేవీ దేవుళ్లకు నీరాజన సేవ, చామర సేవలు గావిస్తారు. ఆ హారతిని భక్తులకందిస్తారు. ఆ హారతిని భక్తి కొలదీ కనులకు అద్దుకొని సంతృప్త హృదయులవుతారు భక్తజనం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం అని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తే మన సకల క్లేశాల్ని తొలగిస్తాడు. వారణాసి పురపతిం భజ విశ్వనాథం అని కీర్తిస్తే కాశీ విశ్వనాథుని చెంతనే స్వయంభువు అయిన ఈ కేదారేశ్వరుడు, ఆయన అర్ధనారీశ్వరి గౌరీదేవిల కృప మనకెల్లప్పుడూ అందుతూనే ఉంటుందని ఆశిద్దాం.